నేను మామూలుగా బయట నుంచి ఏది ఆర్డర్ పెట్టుకోను. ఎందుకంటే నా దగ్గర స్విగ్గీ, జొమాటోలో గూడా ఏవి గూడా యాప్స్ ఏవి గూడా నేను యూజ్ చేయను. కానీ ఈ రైస్‌ని ఏమంటారో నాకు తెలీదు. కానీ చాలా సింపుల్. బిర్యానీ ఆకు, ఇంకా చెక్క, లవంగాలు, అల్లం పేస్ట్ వెయ్యను గానీ జస్ట్ తెల్లగడ్డ ఒకటేసి, ఆనియన్స్ ఏసి ఈ పొడి నిజంగా చెప్తున్నా ఇదేంటో కూడా నాకు తెలీదు. మసాలా ప్యాకెట్‌లోనింది తెచ్చుకునేసా, ఏసేసా. ఇక కొంచెం సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. మిర్చి గూడా వీలైనంత వరకి ఎక్కువేసుకోవాలి. అండ్ టమోటా. ఈ టమోటా ఫస్ట్‌లో అయినా ఏసుకోవచ్చు. లాస్ట్‌లో అయినా చికెనేసినప్పుడైనా వేసుకోవచ్చు. ఈ 4 పొల్లు వేసేసి మిక్స్ చేస్తే చాలా బా వస్తది. అది మీరు ఫీల్ అవ్వచ్చు కూడా. సో, అలానే కడుక్కున్న రైసు ఎన్ని కప్స్ కావాలో నేనైతే 2 కప్స్‌కి ఒక్కసారికి లేపేస్తాను. అండ్ ఇలా కలబెట్టి 4 కప్స్ వాటర్. 2 కప్స్‌కి 4 కప్స్ వాటరేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్, లో ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఆ అరోమాకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. సో, ఈ రైస్‌ని చికెన్ రైస్ అని నేను పిలుచుకుంటున్నా. దీన్నేమంటారో కామెంట్ సెక్షన్‌లో మీరైతే కామెంట్ చేయండి. నెయ్యేసుకోవడం మర్చిపోకండి. సూపర్‌గా ఉంటది.